హల్లో బొత్స మాట్లాడడానికి రెడీయేనా? ఆ? నిప్పోసుగల అట్టా అంటావేంది? ఏం చెప్పడానికి వచ్చావు చెప్పు. ఏమంటావు అది రివిజన్ చేస్తాను, రివిజన్ చేస్తాను. ఏదైతే సిద్ధం సభలు నాలుగు ప్రాంతాల సభలు విజయవంతమయ్యేవి. ఏంది బొత్స, ఇంకోసారి చెప్పు ఆ మొక్క. ఏమంటావు అది రివిజన్ చేస్తాను, రివిజన్ చేస్తాను. ఏదైతే సిద్ధం సభలు నాలుగు ప్రాంతాల సభలు విజయవంతమయ్యేవి. ఇదిగో బొత్స, నువ్వు మాట్లాడేది కనీసం నీకైనా అర్థమవుతుందా? ఈ భాషతో ఇన్నేళ్లు రాజకీయం ఎట్టా చేసావే? సర్లే, విషయం చెప్పు. అసహించుకుంటారు ఏంటిది అని. నేను ఉదయాన్ని ఏంది బొత్సవు, ప్రజలు అసహించుకుంటున్నారని అట్టా అంటున్నావు? చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్టు మీ పరిపాలన అయ్యాక ఈ మాట మాట్లాడితే ఏం ఉపయోగం చెప్పు. ఇంకా 2-3 రోజుల్లో, ఓ వారం రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతున్నాయి. నీ బండబడా, ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రాబోతుందనంటావేంది? ఎన్నికలు లేకుండా లైఫ్ లాంగ్ మీరే పాలన చేయాలనుకుంటున్నారా ఏందే? అది సస్తే జరగదు కానీ ఇంకో విషయం చెప్పు. పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ ఇక మీకు మీరు ఏం చెప్తారో చెప్పండి, మేమేనా మేము దేనికైనా మా తలుపులను తెరిచి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ. ఓహో, బాబు తప్పులు ఢిల్లీ వాళ్ళకి తెలుసు అంటున్నావా? మీ తప్పులు కూడా ఢిల్లీ వాళ్ళకి తెలుసు అంటగా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక, బాబు అంటే టక్కున ఐటీ డ్వాక్రాలు గుర్తొస్తాయి. నువ్వేంది ఒకటి గుర్తుకు రాదంటావు? ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఏమనుకుంటారో. ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటారో ఆలోచించేయండి. ప్రజలు పిచ్చోళ్ళు కాదంటున్నా. అవును బొత్స, వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కాబట్టే కదా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు కర్రగాల్చి మీకు వాత పెట్టారా? ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభలో విజయంతో అవడం, ఈ పొత్తులు చూసి ప్రజలు వచ్చి అసహించుకోవడం, ఇంకా మొన్న వచ్చిన ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీకి ఇప్పుడు ఉన్నాయో సీట్లు ఉన్నాయో 151, దానికంటే 175 కూడా రేపు ఛాలెంజింగ్గా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. మీకంత కాన్ఫిడెన్సే ఉంటే అభ్యర్థుల్ని జంబ్లింగ్ ఎందుకు చేస్తున్నారమ్మా? ప్రైవేట్కి వెళ్ళి బతిమాలుకోవడం, మరి ఇన్నాళ్ళు ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ధైర్యంగా నాకు ఓటేమని అడగలేకపోవడం, పలాంది నాది అని చెప్పి అని అడగలేకపోవడం. మీరు కూడా ఢిల్లీ వెళ్ళి టీడీపీతో పొద్దునే బీజేపీని పదే బ్రతిమలాడుకున్నారుగా, ఏమైనా ఉపయోగం ఉండిందా? మీకు మంచి జరిగిందనుకుంటే, మీ ఆత్మగౌరవం పెరిగిందనుకుంటే, మీ తాలూకా మీ కుటుంబ ఆదాయం పెరిగిందనుకుంటే. మా ఆదాయాలు పెరగడం ఏమో కానీ రాష్ట్రం అప్పులు మాత్రం బాగా పెరిగాయి బొత్స. నాది వచ్చి నేను అక్కడే ఉన్నాను, పార్టీని నేను రిక్వెస్ట్ చేసి నేను ఇక్కడే పోటీ చేస్తాను, నా రిక్వెస్ట్ని పార్టీ ఆమోదించింది, నేను అక్కడ చేస్తున్నాను. మొత్తానికి నీ సీటు మార్చలేదని సంబరపడిపోతున్నావు. అయినా ఒకప్పటి సీఎం క్యాండిడేట్వి ఇట్టా మాట్లాడడం జాలేస్తుంది. వ్యక్తుల నిమిత్తం మాత్రం వ్యవస్థ పార్టీ సమన్వయపరుచుకుంటుంది. ప్రాంతీయ పార్టీల్లో వ్యవస్థ ఏముంటుంది? నాయకుడే సుప్రీం కదా. డిఎస్సి డేట్ ఇచ్చామే, ఫైల్ సంతకం పెట్టిన డిఎస్సి రేపు ఉదయం ప్రకటిస్తాం. అంటే కోర్టు వచ్చి 30 రోజులు పొడిగించమని చెప్పింది. ఇది టెట్కి డిఎస్కి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, 4 వీక్స్ గ్యాప్ ఏముంది. ఆ 4 వీక్స్ తర్వాతే డేట్లు ఇస్తున్నాం. ఒరే, డిఎస్సి డేట్ ఇచ్చామని గొప్పలు చెప్తున్నా. మీ పాలనా కాలం అయిపోయే ముందు మీరు నోటిఫికేషన్ ఇచ్చేదేందే? చెప్పినంత వరకు చాలుగానే ఇంకెళ్ళు.